హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే వీరికి జీతాలు ముందే జమ, సంతోషంలో ఉద్యోగ పెన్షనర్లు. మరి ఈ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అందు ఉన్నటువంటి ఎంఐఎస్, సిఆర్ఎంటి, డేటా ఈఓ, ఐఈఆర్టి, కంప్యూటర్ ఆపరేటర్, ఇతర సిబ్బంది శాలరీస్ ఆర్ క్రెడిటెడ్. సంతోషంలో అయితే ఉద్యోగులు. సో వీరికైతే ముందుగానే జీతాలు జమ అయ్యాయి. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ జీతాలు మరియు పెన్షన్ బిల్లుల అప్డేట్ అండి. జీతాలు డీడీఓలు ఈ నెల 22, 23, 24 మరియు 25 తేదీలలో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను సబ్మిట్ చేశారు. ఈ బిల్లులు ప్రస్తుతం ఎస్టీఓ గారి అప్రూవల్ పొందాయి. అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు విజయవంతంగా అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మరొక అప్డేట్ ఏంటంటే, ఆర్బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం ఈసారి టోటల్గా ఒక 400 కోట్లు, అలాగే 1148 కోట్లు, అలాగే 1000 కోట్లు, 200 కోట్లు తిరిగి 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11, 12 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్ బేస్లో అయితే పాల్గొనడం జరిగింది. మరి టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 4,548 కోట్ల రూపాయలు. సో టోటల్ అమౌంట్ అండి 4,548 కోట్ల రూపాయలకైతే ఇంటెంట్ పెట్టింది. 1వ తేదీన ఈ అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. మరి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక, ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్లోను, అలాగే నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేయవచ్చు. కానీ పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్స్ డౌన్లోడ్ చేయాలి. పే స్లిప్స్ డౌన్లోడ్ విధానం. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇప్పుడైతే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ముందుగా మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ నిధి అని టైప్ చేసి నిధి.apcfss.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత లాగిన్ అడుగుతుంది. మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పే స్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రీసెంట్ పే స్లిప్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వ్యూ పే స్లిప్ మీద మనము ఇయర్ అండ్ మంత్ సెలెక్ట్ చేసుకుని 2025 మార్చ్ సెలెక్ట్ చేసుకుని వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినామంటే మనకు ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన యొక్క డీటెయిల్స్ అన్నీ, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. ఉద్యోగులు మరియు పెన్షన్లు అంతా కూడా ప్రతి నెల వారి వారి పే స్లిప్స్ని విధిగా డౌన్లోడ్ చేసుకొని తొందరగా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మీ డీడీఓను కాంటాక్ట్ అయ్యి మళ్ళీ రీసబ్మిట్ అయితే చేయొచ్చు. ఇక బిల్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేదంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేయాలన్నా కూడా ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇక ఏపీ పెన్షనర్లకు పే స్లిప్స్ డౌన్లోడ్ కాలేదు ఇంకా. పెన్షనర్లకు మాత్రం రేపటి నుంచి 29వ తేదీ నుంచి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తాయి. పెన్షనర్ల అప్డేట్. పెన్షన్ యొక్క పే స్లిప్స్ 29th తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్లో గమనించదగ్గ విషయాలు. సో మీ డీటెయిల్స్, మీ స్పౌస్ యొక్క డీటెయిల్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నవారికి కలిసిందా లేదా, అలాగే సివిపి రికవరీ 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన వారికి డిడక్షన్ నిలిపివేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్ రెండు తీసుకుంటున్న వారికి ఒక పెన్షన్ మీదనే డిఆర్ తీసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు. కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు,
ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో అప్రూవల్ అయినటువంటి బిల్లులు తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి. కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది. సో ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో ఆ బిల్లన్నీ ఇవాళ రేపటితో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరిపోతాయి. సో ఈ విధంగా మనకు ముఖ్యంగా గ్రీన్ ఛానల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, ఈ కుబేరు, బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అనే ప్రాసెస్ మీద కంప్లీట్ అయిన తర్వాతే మనకు అకౌంట్లో సాలరీ అయినా పెన్షన్ అయినా జమ అవుతుంది. సో సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి యొక్క పరిధిలో సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా అయితే వెళ్తాయి. బిల్లుల సమర్పణ మరియు ఆమోదం. సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు. బిల్లులో ఎలాంటి తప్పు లేకపోతే ఆమోదిస్తారు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు. అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉంది అని అర్థం. సెకండ్‌ది గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్‌కి వెళ్తుంది. గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వెయిట్ చేస్తుంది అని అర్థము. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకు వెళ్తుంది. మూడోది ఈ కుబేర్. గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్‌కు చేరుకుంటాయి. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థము. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్‌బీఐకి పంపిందని సమాచారము. ఈ కుబేర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. నాలుగోది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఈ కుబేర్ తర్వాత వచ్చే దశనే బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటాము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని అర్థము. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుంచి 3 గంటల లోపల పెన్షన్ మీ ఖాతాలో జమ అవుతుంది. ఇక జీతాల చెల్లింపు ప్రాధాన్యత. జీతాలు ము ముఖ్య గమనికండి. పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు. కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలని అయితే మనవి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, మిగిలిన డిపార్ట్మెంట్‌లో వారు కూడా పే స్లిప్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్‌లో ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరర్ లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్లి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి. సో చూడొచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ పైన. సో ఎప్పటిలాగే జీతాలు, పెన్షన్లు ఈ నెల కూడా ఒకటో తేదీనే జమ కాబోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు. ఇక మార్చి నెల జీతాలు విడుదల తేదీలండి. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం కావడంతో జీతాలు జమ అయ్యే ప్రక్రియ మరింత వేగవంతం అవ్వబోతోంది. ఏప్రిల్ 3వ తేదీ గురువారం జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ కావడం పూర్తవుతుందని అయితే తాజా సమాచారము. సో మార్చి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.